గా ఎక్సైజ్ పాలసీ కొత్తగా వస్తుంది పాలసీ అంటే మేము ఏదో అనుకున్నాం. ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి, బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇదే అసెంబ్లీలో. డిప్యూటీ సీఎం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అడిగింది. మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం, కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్రో బ్రేవరీస్కు గ్రీన్ సిగ్నల్. ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో హోటళ్లలో టిఫిన్ సెంటర్లు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి కూడా రాసిరన్నమాట. అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు? జనరల్గా యూత్ తాగుతారు. బీర్ అనగానే యువత. కేవలం ఒక 20-24 హైదరాబాద్లో ఉండేవి, అది కూడా పెద్ద పెద్ద పబ్బుల స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేవి, సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు అవి. కానీ ఇలా నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నావు. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? 1000 చదరపు అడుగులు ఉంటే దాదాపు 2 BHK అంతే. ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉంటుంది, గత్తే ఉంటుంది అన్నమాట. ఛాయ్ 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 అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా చెప్పొస్తూ వస్తుంది. ఒక గ్లాస్ తాగితే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు తాగితే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. అంటే లేనిపోని యూత్ కానీ పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు, దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు, బయట దేశంలో కూడా లేదు, చాలా దేశాలు కూడా లేదు. ఇంత ఇదిగా అంటే పైసలే ప్రధానమైంది. బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు, తీస్తాలా లేదని మమ్మల్ని అడిగిన రాయల్లా. బెల్ట్ షాపులు లేవాయా, పేర్లు లేదు అన్నారు. మరి ఇలా ఆ బెల్ట్ షాపులు లెక్కలేదు. ఇప్పటికే మొన్న కల్తీ బీర్ తాగి చనిపోయాడు ఒకరు, పేపర్లో కూడా వచ్చింది. మరి ఎంతమంది కావాలనుకున్నారు? ఒక పెద్ద ప్రాసెస్ అది. ఒక ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సిటీలలో ఉండేటివి అది పూర్తి జిల్లాలకు వెళ్ళిపోతుందంటే ఇంకా రేపు గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది. ఊరికొక కంపెనీ పెట్టుకోండి అని. ఇంత దిగజారి మరి ఇంత అధ్వానంగా ప్రజల గురించి ఆలోచన చేయకుండా మరి ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలా? మేము నీరా కేంద్రాలు పెట్టాలని చెప్పి ఒక నీరా కేంద్రాన్ని పెట్టినాము. ట్రెడిషనల్ డ్రింక్ అది, ఒక్క చుక్క నీరు కలపకుండా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఒక హెల్త్ డ్రింక్, అది హెర్బల్ డ్రింక్. అది దీనిని పెట్టండి మీరు జిల్లా కేంద్రాలని మేము చెప్తే మీరు బీర్ల కంపెనీలు పెడుతున్నారు. రేపు ఇవాళ నుంచి దరఖాస్తు అక్కడిదక్కనే అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ లేట్ కూడా లేదు. అక్కడనే దరఖాస్తు పెట్టుకోవాలి, అక్కడనే పర్మిషన్ ఇస్తాడు, అక్కడనే ఓపెన్ చేసుకోవాలి, అంతే. ఒక నిబంధన లేదు, పాడు లేదు. ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలంటే ఒక ఉంటుంది, నిబంధన ఉంటుంది. సీట్లు కథా కార్ఖాన అన్నీ, పార్కింగు అవన్నీ. నీకు ఏం అవసరం లేదు, 100 గజాలలో ఉంటే చాలు. దరఖాస్తుకు ₹1,00,000 ఎంతనో ఆ డబ్బులు కట్టేస్తే అది కథం అంతే.
దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. ఇక బీర్ అమ్మాలంటే బార్ లైసెన్స్ అవసరం లేదు. వైన్ షాప్ల మాదిరిగా టెండర్లు వేసిన పని లేదు. కేవలం 1000 అంటే 100 గజాల స్థలం ఉంటే చాలు. ఎక్కడో హోటళ్ళనో రెస్టారెంట్లనో ఉంటే కూడా చాలంట అక్కడ. ఏం చక్క అమ్ముకోవచ్చు అని చెప్పి మంచి గైడ్లైన్ తీసుకొచ్చి పెద్దగా యువతగా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాం. ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంత అందుబాటులో విద్యను పెట్టినాం, ఇంత అందుబాటులో వైద్యాన్ని పెట్టినాం, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం అనే రీతిలో ఆరోగ్యంగా ఉండండి. ఇట్లా యాక్సిడెంట్ కాగానే పక్కనే హాస్పిటల్ పెడుతున్నాం అన్నట్లు, ఒక పెద్ద ఏదో మేలు చేసామన్నట్లు, ఒక పెద్ద పాలసీ తెచ్చినామన్నట్లు ఇలా చాలా దురదృష్టకరం ఇది. ఈ రకంగా జిల్లాల కేంద్రాలకు పంపడం అనేది. దీనివల్ల ఏం లాభమో చెప్పాలా. ఇంత సడన్గా మీరు డిసిషన్ తీసుకొని జిల్లాలకు మీరు విస్తరింపజేస్తారు కదా. ఈ మైక్రో బ్రూవరీస్ వల్ల ఎవడు బాగుపడతాడు, ఎవరి కుటుంబం బాగుపడుతుంది? ఒక్క విద్యార్థి బాగుపడతాడా, ఒక యువకుడు బాగుపడతాడా? దీనివల్ల లాభాలు అవుతాయా? నీవు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే వాడు బీరులు తాగి కాలేజీకి పోతాడు, బీరులు తాగి బండి నడుపుతాడు, యాక్సిడెంట్ అయి చేస్తారు. ప్రాణాలు ఏమైపోవాలి, వాళ్ళ చదువు ఏమైపోవాలి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోవాలి, వాళ్ళ బతికేమైపోవాలి? ఇంతో అంతో కష్టపడి 4 రూపాయలు వస్తే వాడు జైల్లో పైసా పడంగానే నీకు బార్ కనిపిస్తుంది, బీర్ కంపెనీ కనిపిస్తుంది. ఫ్రెష్ బీర్ అప్పుడే తయారవుతుంది, ఏదో పాలు విండించినట్ల అనుకుంటాడు వాడు తెలియక. పాలు తాగినట్లు తాగిపోతుంది, ఆరోగ్యానికి చాలా మంచిగా. వాడు బోర్డు కూడా పెడతాడు, 2 బీర్ తాగితే కండలు చూస్తే ఇట్లా అవుతాం అనుకుంటారు. అట్లా రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. గ్లాసుకు 2 గ్లాసులు అని, ఒక బీరుకు 2 బీర్లు అని చెప్పని విచ్చలవిడిగా మీరు ఎంతైనా తయారు చేసుకోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక ఆదాయమే ధ్యేయంగా ఇలా మీరు చూస్తున్నారు. ఇలా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద గత నెల రోజులు కొట్లాడుతున్నాం. మేము నీరా పాలసీ తీసుకొచ్చినాం, మేము జీవో ఇచ్చినాము. లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది. 10 కుటుంబాలు అక్కడ బతుకుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక నీరా కేంద్రం దగ్గర 10 కులాలు బతుకుతాయి, 10 మంది బతుకుతారు అని మేము చెప్పినాం. ట్రెడిషనల్ ఫుడ్ ఏర్పాటు చేసి ఒక మోడల్గా ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసి ఈ మాదిరిగా జిల్లా కేంద్రాలు పెట్టాలని చెప్పినాం. చెట్లు పెంచాలని చెప్పినాం. పర్యావరణం రక్షించడం ఒకటి అవుతుంది. రెండవది అదే చెట్ల వల్ల ఉపాధి అవకాశాలు వస్తుంది, దానివల్ల ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతాయని చెప్పినాం మేము. మీరు కల్తీని ప్రోత్సహించడానికి కల్తీ కలిపేటట్టు చేసి కల్తీ పేరు మీద నిషేధించి టోటల్గా నిషేధించి చీప్ లిక్కర్ కంపెనీ పెట్టాలని చూసినారు. గొడవ చేస్తే ఆగిపోయింది. ఇప్పుడు మైక్రో బ్రేవరీస్కి వచ్చింది. మైక్రో బ్రేవరీస్ వేయడానికి స్టార్ట్ చేసింది ఇప్పుడు. అంటే ఇక మీరు తాగండి, ఊగండి, ఉద్యోగాలు అడగకండి, మమ్మల్ని ఏం అడగకండి, ఎప్పుడు మేము నా మత్తులో ఉండండి, ఎప్పుడు మీకు అందుబాటులో పెడతామని. జనరల్గా అందుబాటులో పెట్టొద్దు. ఒకవేళ అందుబాటులో పెట్టకుండా దూరంగా ఉండాలి. కనిపించగానే క్షణికావేశంలో డబ్బులు ఉంటే జేబులా దన్మని తాగాలని కోరిక వస్తుంది పిల్లలకు. ఎక్కడ పడితే అక్కడ ఇస్తామనేది చాలా తప్పది. ఇది విరమించుకోవాలి. నీరా కేంద్రాలు ఏర్పాటు చేయండి, జిల్లాలలో నీరా కేంద్రాలు విస్తరింపజేయండి. అక్కడ తెలంగాణ ఫుడ్ పెట్టండి, ఫుడ్ స్టాల్స్ పెట్టండి. మీరు పెంచుతారన్న 20% వైన్ షాప్లలో ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టినటువంటిది 20% వైన్ షాపులు కూడా గవర్నమెంట్కి ఇవ్వండి. అన్ని కులవృత్తులను ప్రోత్సహించండి. ఈ మైక్రో బ్రేవరీస్ అనేది చాలా దుర్మార్గం. ఇది యూత్ మొత్తం కూడా చెడిపోతుంది. ఇవాళ జిల్లాలకు పోయింది, రేపు మండలాలకు పోతుంది, ఆ తర్వాత గ్రామాలకు పోతుంది. అంతేగా ఊరికో బీర్ కంపెనీ పెట్టుకుంటాడు, ఊరు మొత్తం ఇదే కథ ఉంటుంది, అంతే, వేరే ఏముండదు. దయచేసి దీన్ని విరమించుకోవాలి. ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించాలి. నందనంలో బై ప్రోడక్ట్స్ది 10 కోట్లతో ఏర్పాటు చేసినాం. అది ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు. కనీసం చూడ్డానికి ఏదో మనం పోయినట్లు తెలిసింది. ఇమ్మీడియట్గా అది ఓపెన్ చేయండి. దాని ద్వారా షుగరు, బెల్లము, రకరకాల ప్రోడక్ట్స్, సిరప్ తయారయ్యేటువంటి పెద్ద ఇండస్ట్రీ. అది 100 మంది బతుకుతారు. ప్లస్ వేరే దేశాలకు కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఈ బై ప్రోడక్ట్స్, ఈ చెట్ల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా తయారు చేసే బెల్లం, ఇవన్నిటి కూడా ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెంచే మార్గాలను పెంచండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తప్ప ఈ మైక్రో బ్రేవరీస్ పెట్టి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే, ముఖ్యంగా యువత ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఊరుకోం. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళ జీవితాలు, కొంతమంది చనిపోయినరు, కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఏజ్ బార్ అయిపోయింది, చదువుకు పనికి రాకుండా అయిపోయినారు, చదువుకున్న ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి, బతుకులు చిన్న భిన్నమైనవి. మన తెలంగాణలో ఏ ఒక్కరి జీవితం ఆగం కావద్దు, అందరూ మంచిగా బతకాలి. కనుక దయచేసి దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకొని దీనిలో ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎంత ఆఫర్ పెట్టింటే ₹1,00,000 మాత్రమే. 25 తారీఖు నుంచి దరఖాస్తులు 100 యాడ్స్ ఉంటే కూడా సరిపోతుంది, 1000 చరపు అడుగులున్నా సరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు. వరకు ఎగబడి దరఖాస్తులు రావాలి, అందరికీ లైసెన్స్లు ఇవ్వాలి, తాగాలి, ఊగాలి, వేరే కార్యక్రమం అడగొద్దు, ఎవరు కూడా ఆందోళన చేయొద్దు. పిల్లలందరూ అదే పనిలో ఉండాలనే కుట్ర తప్ప దీనిలో ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం, దాన్ని విరమించుకోవాలి. హైదరాబాద్కి పరిమితమైంది, ఇది మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఇది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉందంటే వేరే దేశస్తులు ఇక్కడ వస్తారు. రకరకాల దేశస్తులకు కల్చర్, ఒక రకమైన కల్చర్ ఉంటుంది. అట్లా ఎవరైనా ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ ఉంది అంటే, పెద్ద పెద్ద హోటల్ ఉందంటే దానికో అర్థం ఉంది. కానీ ఇది గ్రామాలలో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎవడు ఉంటాడు? పక్క తెలంగాణలో ఉంటాడు, అక్కడోడు ఉంటాడు, ఎవడు వచ్చేటోడు ఉన్నాడు, పోయేటోడు. కనుక దయచేసి దీన్ని విరమించుకొని యువత జీవితాలతో చెలగాటమాడొద్దు. ఈ బీర్ల కంపెనీలు ఊర్లలో పెట్టి ఎవరికన్నా ఏమైనా అయితే మేమే బాధ్యత, దానికి పూర్తి బాధ్యత మేమే అని చెప్పి మీరు చెప్పండి. వాళ్ళకి ఏమైనా అయితే నష్టం జరిగితే మేమే బాధ్యత అని చెప్పి పెట్టిపోయింది. అంతే తప్ప దీని అనవసరమైనటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.